హాయ్ అండి. ఇంటర్లింక్ ప్రాజెక్ట్ వారు ఏంటంటే, ఇప్పుడు ఆల్మోస్ట్ 80,00,000 అబోవ్ ఈ ఇంటర్లింక్ ప్రాజెక్ట్‌లో ఇన్వాల్వ్‌మెంట్ అయ్యి ఉన్నారనమాట యూజర్స్. అదే విధంగా ఇప్పుడు ప్రైవేట్ మైనెట్ అని చెప్పేసి ఆప్షన్ తీసుకొస్తున్నారు. రేపు జూన్‌లో అఫీషియల్‌గా కేబీ సార్ కూడా దాన్ని అనౌన్స్‌మెంట్ చేశారనమాట. సో, నెక్స్ట్ మంత్‌లో మనకి ఈ ప్రైవేట్ మైనెట్ కూడా రావచ్చు. సో, ఈ సందర్భంగా మనకి యాక్టివ్ బౌండింగ్ సీజన్ 3 అనే ఈవెంట్ అనేది ఇంటర్లింక్ ప్రాజెక్ట్ వారు మే 14 నుంచి జూన్ 13 ఈ 30 డేస్ అనేది ఆహ్, నిర్వహిస్తున్నారనమాట. ఆల్రెడీ అది జరుగుతుంది. దానిలో ఏ విధంగా పాల్గొనాలో ఇప్పుడు నేను మీకు చెప్తాను. చూడండి ఇక్కడ మనం ఏంటంటే ఈ ఈవెంట్ లో ఏ విధంగా పాల్గొనాలంటే ఒకసారి చూపిస్తాను. ఇక పైన మీకు యాప్ ఓపెన్ చేసిన వెంటనే ఇలా స్క్రోల్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి యాక్టివ్ బౌండరీ సీజన్ 3 అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మీకు సైన్ ఆప్షన్ అడుగుతుంది అనమాట. ఇలా మీరు ఎంటర్ అవ్వగానే ఇక్కడ చూడండి 80,00,000 యూజర్స్ అయిన సందర్భంగా మనకి ఇంటర్లింక్ ప్రాజెక్ట్ వారు ఈవెంట్ అనేది కండక్ట్ చేస్తున్నారు. మొత్తం ఈవెంట్ సంబంధించి $50,000 అనమాట. అంటే మన ఇండియన్ రూపీస్ లో 48 లక్షల వరకు ఉంటుంది సుమారుగా. సో ఇక్కడ ఏంటంటే 2 రివార్డ్స్ ఉన్నాయి అనమాట. అంటే ఒక యూజర్ వచ్చి 2 రకాల బెనిఫిట్స్ అనేది రెండు కేటగిరీగా మనం రివార్డ్స్ పొందొచ్చు. ఆ, అందులో ఏంటంటే ఇక్కడ చూడండి ఫస్ట్ వచ్చి చెస్ట్ ఇంటర్లింక్ చెస్ట్ అనమాట. ఇంటర్లింక్ చెస్ట్ అంటే ఏంటి, ఇక్కడ మనకి ఏంటంటే కీస్ 30 కీస్ కానీ మనం సంపాదించగలిగితే మనకి యూఎస్డిటీ 10 యూఎస్డిటీ 20 యూఎస్డిటీ 50 యూఎస్డిటీ 500,000 ఐటీఎల్ కాయిన్స్, ఈ విధంగా టెస్ట్ ఐటీఎల్ కూడా మనం సంపాదించుకోవచ్చు. అదేవిధంగా వీసా కార్డు కానీ మాస్టర్ కార్డు కానీ ఇంటర్లింక్ ఎస్సీఎస్ స్కోర్ ఏమంటే హాంగ్ టికెట్స్ అన్ని కూడా మనం ఈ విధంగా సంపాదించుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా 80 కీస్ అయితే మనం ఈ రివార్డ్స్ మనం బెనిఫిట్ పొందొచ్చు అనమాట. అదేవిధంగా 200 కీస్ అయితే ఈ రివార్డ్స్ మనం పొందొచ్చు. అదేవిధంగా 500 అయితే ఈ రివార్డ్స్. సో ఫైనల్ గా 1200 అనమాట. 1200 అయితే ఈ రివార్డ్స్ అనేది మనం పొందొచ్చు అనమాట. ఇవి కాకుండా అసలు ఇవి కాకుండా నెక్స్ట్ ఇంకొక అంటే 2 వేస్ అని చెప్పాను కదా రివార్డ్స్ మనం పొందేది. ఇంకోటి ఏంటంటే ఒక రిటర్న్ చేస్తే 2 లీటర్ బోర్డు అనమాట. ఈ లీటర్ బోర్డు లో టాప్ 1 లీటర్ బోర్డు $20,000 లేదా వరల్డ్ కప్ ఫైనల్ కి 2026 వరల్డ్ కప్ ఫైనల్ కి మనం టికెట్ అనేది అరేంజ్ చేస్తారు అనమాట. వాళ్ళే ఇంటర్లింక్ ప్రాజెక్ట్ వాళ్ళే. టాప్ వచ్చి $10,000 అనమాట. 500 టెస్ట్ నెట్ కాయిన్స్ ఐటెల్ కాయిన్స్ ఇస్తారు. టాప్ 3 ఏమో $500 క్యాష్ అనమాట. సో ఈ విధంగా టాప్ 6 టాప్ 10 అయితే $400 మొత్తం ఓవరాల్ గా అంటే $200 పర్ పర్సన్ అనమాట. అదేవిధంగా టాప్ 11 to 30 అయితే టాప్ 30 వరకు అయితే $100 పర్ పర్సన్ అనమాట. టెస్ట్ ఐటమ్స్ కూడా ఇస్తున్నారు. టాప్ 31 60 వరకు అయితే $50 పర్ పర్సన్ అనమాట. టాప్ 6100 అయితే $20 పర్ పర్సన్ 10 ఐటమ్ టెస్ట్ కాయిన్స్ వస్తాయి అనమాట. ఇంకా చూడండి ఆల్రెడీ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ లో కూడా ఆల్రెడీ ఉన్నారనమాట. ఇంకా టాప్ 100 లో టాప్ 100 జరుగుతుంది. టాప్ 100 లో ఈ విధంగా పాల్గొన్నారు. ఈ విధంగా ప్రజెంట్ ఆల్రెడీ రన్నింగ్ ఉంది కాబట్టి ఈవెంట్ ఇంతమంది ఆల్రెడీ పాల్గొన్నారు అనమాట. నాది వచ్చేసరికి 80 అనమాట. టాప్ 100 లో నేను కూడా ఉన్నాను. ఓకేనా. అసలు ఈ విధంగా జాయిన్ అవ్వాలి అంటే ఈవెంట్ లో మనం అసలు ఏ విధంగా పాల్గొనడం అనేది ఏ విధంగా మనం ఈ ఈవెంట్ లో పాల్గొని ఈ పాయింట్స్ అయి పొందాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 2 వేస్ లో ఇక్కడ మనం 2 వేస్ ఉన్నాయి అనమాట. సోషల్ పాయింట్స్ అండ్ కార్డ్ పాయింట్స్ అనమాట. సోషల్ పాయింట్స్ అంటే ఇప్పుడు ఎవరైనా కొత్తగా ఎవరైనా యూజర్ ఎవరైనా ఇంటర్లింక్ స్టార్ట్ చేయకుండా ఇప్పుడు యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇప్పుడు కనుక ఎంటర్ అయితే కనుక వాళ్ళ ఇంటర్లింక్ ఐడి ఏదైతే ఉందో ఆ ఇంటర్లింక్ ఐడి ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ నొక్కగానే వాళ్ళకి 500 పాయింట్స్ వస్తాయి. ప్లస్ 30 కీస్ డైరెక్ట్ వచ్చేస్తాయి అనమాట న్యూ యూజర్ కి. అదేవిధంగా క్యాంపెయిన్ రెఫరల్ కోడ్. క్యాంపెయిన్ అంటే ఇక్కడ మనం అంటే మన వేరే వాళ్ళు రెఫరల్ కోడ్ మనం క్యాంపెయిన్ చేయడం అనమాట. అంటే ఈ ఈవెంట్ గురించి ఒకరి నుంచి ఒకరు చెప్పడం జరుగుతుంది అనమాట. సో నా రెఫరల్ కోడ్ కానీ మీరు ఎక్కడ వేస్తే మీకు 20 పాయింట్స్ వస్తాయి. అదే మీకు 10 పాయింట్స్ వస్తాయి, నాకు 10 పాయింట్స్ వస్తాయి. అదేవిధంగా 3 కీస్ మీకు వస్తాయి, నాకు వస్తాయి అనమాట. అలాగే ఇది ఏంటంటే ఎవరి రెఫరల్ కోడ్ మనకి తెచ్చుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే మనకి వాళ్ళు కూడా ఇద్దరు బెనిఫిట్ ఉంటుంది. నెక్స్ట్ డైరెక్ట్ రెఫరల్ అంటే ఈ యాప్ అంటే కొత్తగా న్యూ రిజిస్టర్ అనమాట. అంటే ఇంటర్నల్ ప్రాజెక్ట్ కొత్త మంది ఎవరికైనా రిజిస్టర్ కానీ మనం చేయించగలిగితే అంటే మన కింద రెఫరల్ ఇవ్వగలిగితే మనకు 100 పాయింట్స్ వస్తాయి అనమాట. అదేవిధంగా 10 తీసుకొని వస్తుంది డైరెక్ట్ రెఫరల్ కి. ఇండైరెక్ట్ రెఫరల్ ఏంటంటే అంటే మనం కాకుండా మన కింద వాళ్ళు ఎవరైనా సరే అంటే మన రెఫరల్ ఇచ్చి ఎవరైనా జాయిన్ చేసి వాళ్ళు కానీ ఎవరైనా జాయిన్ చేస్తే కనుక అది ఇండైరెక్ట్ రెఫరల్ అవుతుంది మనకు అప్పుడు 50 పాయింట్స్ యూజర్ వస్తాయి, 5 కీస్ వస్తాయి అనమాట ఒక యూజర్ వచ్చి. అదేవిధంగా ఇక్కడ డైలీ షేర్ అంటే సోషల్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సోషల్ ప్లాట్ఫామ్స్ అంటే ఏంటి, ఇక్కడ ఎక్స్ అకౌంట్ ఫేస్బుక్ రెండు ఉన్నాయి అనమాట. డైలీ ఒక పోస్ట్ వస్తుంది, దాన్ని మనం షేర్ చేసి పోస్ట్ చేస్తే కనుక మనకి ఇక్కడ 5 పాయింట్స్ వస్తాయి ఒక షేర్ వచ్చి. అలా 10 అవర్స్ కి డైలీ 2 టైమ్స్ వస్తాయి అనమాట. 10 అవర్స్ కి అలాగా 1 కీ కూడా వస్తుంది. సో అదేవిధంగా ఇక్కడ ఏంటంటే క్రియేట్ యువర్ ఈవెంట్ అవుతారనమాట. ఇక్కడ ఏం లేదు, జస్ట్ మనం క్రియేట్ నొక్కగానే ఇక్కడ మన ఫోటో ఒకటి అప్లోడ్ చేయమంటారు అనమాట. అప్లోడ్ చేయగానే ఇక్కడ ఆటోమేటిక్ గా ఒక ఫోటో అనేది జనరేట్ అవుతుంది. దాన్ని మనం మన సోషల్ అకౌంట్స్ లో పోస్ట్ చేస్తే కనుక మనకు ఆటోమేటిక్ గా ఒక పాయింట్ అనేది వస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం ఆ ఈవెంట్ లో మనం పాల్గొనొచ్చు. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే కార్డ్ పాయింట్స్ అనమాట. ఇప్పుడు సోషల్ పాయింట్స్ గురించి మీకు అన్ని చెప్పాను, ఏ విధంగా మనం చేయాలి క్యాంపెయిన్ ఈవెంట్ అవుతుంది. సో అదేవిధంగా కార్డ్ పాయింట్స్ అనమాట. కార్డ్ అంటే బై వీసా కార్డు. ఒకవేళ మనం ఒక వీసా కార్డు కానీ కొంటే ఇది ఇంటర్లింక్ ప్రాజెక్ట్ నుంచి వీసా కార్డు కానీ మనం కొంటే కనుక మనకి 300 పాయింట్స్ వస్తాయి. అదేవిధంగా 50 తీసేస్తారు. మన వీసా కార్డు పొందిన తర్వాత $20 కానీ $20 అంతకంటే ఎక్కువగా డిపాజిట్ చేస్తే ఆ కార్డులోని అంటే మన మనీ అనమాట చేస్తే మనకి 500 పాయింట్స్ ఆ 15 కీస్ అదే 500 పాయింట్స్ వస్తాయి ప్లస్ 15 కీస్ కూడా వస్తాయి అనమాట. ఈ విధంగా కార్ పర్చేస్ చేసుకోవచ్చు, డిపాజిట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే ఎవరైతే టాప్ డిపాజిట్ ఎవరైతే ఈ వీసా కార్డులో తన డబ్బుల్ని డాలర్స్ రూపాయలు ఎక్కువ డిపాజిట్ చేస్తారో వాళ్ళకి ఏంటంటే $500 అనేది ప్రైజ్ మనీ కూడా ఉందన్నమాట. సో ఈ విధంగా మనం ఈ ఇంటర్లింక్ లో ఈ యాక్టివ్ బౌండరీ సీజన్ 3 అనే ఈవెంట్ లో మనం పాల్గొంటాం. సో అందరూ కూడా ఈ ఈవెంట్ లో ఏ విధంగా పాల్గొన్నారో మీకు తెలిసింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈవెంట్ లో పాల్గొని ఎవరైతే ఇంకా జాయిన్ అవ్వాల్సి ఉన్నారో ఆ ఇంటర్లింక్ నా రెఫరల్ ఐడి ఉందన్నమాట 5601786 నా రెఫరల్ ఐడి. సో ఆ రెఫరల్ ఐడికి మీరు జాయిన్ అయితే మీకు 1000 పాయింట్స్ అనేవి వస్తాయి.
ఓకేనా? సో మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే త్వరగా జాయిన్ అయ్యి ఈవెంట్లో పాల్గొని మీరు రివార్డ్స్ కూడా పొందొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఓకే, థ్యాంక్ యూ.